మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మంగళవారం దినమున మరి 7th బర్త్డే జరుపుకోబోతున్నాడు. మరి వారి నాన్నగారు లేరు, అయినప్పటికీ మరి చిన్న కేక్ కట్ చేయించి ప్రార్థన చేయాలన్నది మా ఆశ. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకను ఈ బిడ్డ దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకే ఎదగాలి, దేవుని కొరకే మరి తన జీవితం ముందుకు కొనసాగాలి. దేవుణ్ణి అడిగి పొందుకున్న బహుమానము. కాబట్టి దేవుడు బిడ్డ జీవితంలో చిన్ననాటి నుండే దైవికమైన భక్తితో వాతావరణంలో పెరగాలని ప్రార్థన చేయండి. ఎటువంటి దుష్టుడు మరి ఈ రోజున సేవకుల బిడ్డల మీద అపవాది ఎంతగానో పనిచేస్తాడు. కానీ మా బిడ్డలందరి మీద దేవుని కాపుదల ఉండి ప్రపంచానికి ఒక మాదిరికరమైన కుటుంబంగా దేవుడు ఉంచాడు. మరి రానున్న తరాలు ఈ బిడ్డలు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుని కొరకే వాడబడాలన్నది మా ప్రార్థన. మరి కుటుంబంలో వెస్లీ గారు, అదేవిధంగా పాలిమన్యల్ గారు, షకిన గ్లోరీ గారు, వారి ముగ్గురు సంతానంలో మరి వదిన అయితే వివాహం చేసుకొని హైదరాబాద్ వెళ్ళారు. మరి మా గృహంలో ఒక్కగానొక్క కుమారుడు దేవుడు అనుగ్రహించారు. మరి ఈ బిడ్డ పుట్టక ముందు పాల్గారు ఒకే మాట అనేవారు, దేవా మాకు లేకపోయినా పర్లేదు, మా అన్నయ్యకు ఒక కుమారుడినివి, మరి నెక్స్ట్ తరానికి అదే ఒక వెపన్, అటువంటి రోషం కలిగిన దేవుని సేవకుడైన కడుపు నుండి పుట్టాలని ప్రార్థన చేశారు. మరి దేవుని చిత్తము, దేవుడు మరి పాల్ గారికి మాకు దేవుడు కుమారుని అనుగ్రహించారు. మరి ఎవరికి అనుగ్రహించిన మా కుటుంబం నుండి ఒక బలమైన దేవుని సేవకుడు లేవాలన్నది మా యొక్క ఆశ. దేవుడు సిగ్గుపరచలేదు, కుమారుని ఇచ్చాడు, దేవుడు వాడుకుంటాడన్న ఆ నమ్మకము, ఆశ మాకుంది. కాబట్టి కొంచెం నాటిగా తయారవుతున్నాడు ఈ ఏజ్లో. మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ మంగళవారం దినాన మరి నూతన సంవత్సరంలోనికి బిడ్డ వెళ్ళబోతున్నాడు. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మరి ప్రతిరోజు ఎప్పుడు వస్తారు డాడీ అని అడుగుతారు. ఇంకొక 2 days, ఇంకొక 1 day, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారని అలా వాయిదా వేస్తూ వారిని అలాగా తీసుకువెళ్ళడం చాలా భారంగానే ఉంది. కానీ దేవుడు ఏదేమైనా తన పరిచర్య తన దాసుని ద్వారా జరిగించుకుంటున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం మాకు లేదు. కాబట్టి మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీరందరూ ఒక్క నిమిషము మీ చెయ్యి బిడ్డ వైపు చాపగలిగితే, మరలా రాదు ఎందుకంటే 2 రోజుల్లో ఉంది, నెక్స్ట్ వీక్ అయిపోతుంది బర్త్డే. కాబట్టి ఒక్క సెకండ్, ఒక 2-3 సెకండ్లు మీ హస్తాన్ని చాపగలిగితే దేవుని సేవకురాలు మరి కుమారుని కొరకు సంఘంలో ప్రార్థన చేస్తారు. మీరు ఇచ్చే బహుమానం, అమూల్యమైన బహుమానం, మీరు చేసే ప్రార్థన ఒకటే. కాబట్టి ఆ ప్రార్థనలు ఉంటే చాలు. అందరూ ప్రార్థించండి. మీ చేయి చూపియండి. రాబోయే తరానికి చక్కని దైవజనుడిగా బిడ్డ చక్క సిద్ధపడినట్లు బిడ్డ కొరకు ప్రార్థించేద్దాం. ప్రేమ